ఎక్కడ కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ ఎందుకు వస్తాడు బయటికి కేసీఆర్ రావాలి ఈ బుల్డోజర్ పెట్టి అందరినీ రోడ్డు మీద కీడ్చేసరికి కేసీఆర్ రావాలి క్షమించాలి మొన్న నాచారం దగ్గర మీకు నిన్న విజువల్స్ కూడా నేను చూపించిన ఆ విజువల్స్లో నాచారం దగ్గర ఎక్కడైతే డబ్బాని ఈ కులగొట్టినారో అక్కడ అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నవే కేసీఆర్ రా కేసీఆర్ అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు కానీ కేసీఆర్కి తెలంగాణ ప్రజల మీద కోపం ఉందా లేకపోతే అచ్చంపేట సభలో ఒక మాట అన్నాడు నన్ను ఓడగొట్టినాక మేము ఎందుకు వస్తాం అన్నట్టు నేను రెస్ట్ తీసుకుంటా నన్ను ఓడగొట్టిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటా హ్యాపీగా ఇంట్లో ఉంటా ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటా అన్నట్టు కేసీఆర్ మాట్లాడాడు అసెంబ్లీలో కేసీఆర్ లేడు అది కూడా ఒక 100 సార్లు కేసీఆర్ రా నేనే అడుక్కున్నా అంటే అందరి తరపున మార్నింగ్ న్యూస్లో కేసీఆర్ రావాలని అడుక్కున్నా ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ రావాలా ప్రతిపక్ష ఎల్పీ లీడర్ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఆయనే ఖచ్చితంగా రావాల్సిందే ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ లాంటి వాళ్ళు పోషించాల్సిందే ప్రజల పక్షాన ఉండాల్సిందే సీఎం అయినా ప్రతిపక్ష హోదా అయినా రెండు ఈక్వల్గా అనుభవించాల్సిందే రావాల్సిందే ప్రజల పక్షాన కొట్లాడాల్సిందే అని ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా స్పెషల్ స్టోరీ చేసిన దాని మీద రావాలా కేసీఆర్ ఎందుకు రాడని గాథ ఇన్నే లాంటి వాళ్ళు మరి చాలామంది కూడా కేసీఆర్ రావాలని కోరుకున్నారు ప్రజలతో సహా అండ్ అది అయిపోయింది బడ్జెట్ సమావేశంలో ఇట్లా వచ్చిండు అట్లా ఒక ప్రెస్ మీట్ పెట్టేసిండు మా కేసీఆర్ వెళ్ళిపోయిండు అండ్ తర్వాత ఎక్కడ చూసినా కొన్ని రోజులు మొన్న ఫామ్ హౌస్లో హెల్త్ బాగాలేదు కవితక్క విషయంలో జర మా కేసీఆర్ నారాజ్ అయి ఉన్నాడు ఎంతైనా బిడ్డ కదా సో ఒంట్లో బాగాలే ఇంట్లోనే యశోద నుండి కొంతమంది నర్సులు వచ్చి డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు సెలైన్ లెక్కించుకున్నారు వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పి మొన్నంతా వార్తలు గుప్పమన్నాయి తర్వాత మా కవితక్క జైలు నుండి బయటకు వచ్చింది బెయిల్ మీద ఫామ్ హౌస్కి వెళ్ళింది తల్లిదండ్రులను కలిసినారు అక్కడ కేసీఆర్ చాలా హుషారుగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు మరి అయినా కేసీఆర్ ఎందుకు వస్తున్నాడు బయటికి ఒక పక్క బుల్డోజర్ పెట్టబట్టే ఇంకో పక్క అది పెట్టబట్టే అందరు కేసీఆర్ రావాలనబట్టే 6 గ్యారెంటీలు ఫెయిల్ అవ్వబట్టే కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకోబట్టే కేసీఆర్ తెలంగాణ ప్రజల మీద అలిగిండా లేకపోతే కావాలనే వీళ్ళకి కావాలి ఇట్లా కావాలి వీళ్ళు ఓట్లేసి నన్ను ఓడగొట్టినారు కదా ఓట్లు లేకుండా ఓడగొట్టినారు కదా వీళ్ళకి ఖచ్చితంగా నాకు ఈ ప్రభుత్వానికి తేడేందో తెలియాలి అని చెప్పి సైలెంట్గా ఉన్నాడా ఈ రకరకాల చర్చ అయితే నడుస్తూ ఉన్నది అయితే ఈరోజు దిశలో ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ దీని మీద రాసినారు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమం మళ్ళా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఈ ఉద్యమాన్ని ముందరికి విద్యార్థులు కానీ ఫస్ట్ మొదలుపెట్టింది కేసీఆర్ గారు పిలుపుతో విద్యార్థులు ఉద్యోగులుగా యావత్ తెలంగాణ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు కృష్ణయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది కలగలిపితే వచ్చింది తెలంగాణ అందుకే కేసీఆర్ కూడా గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఒక బిరుదు వచ్చింది అది చాలా పెద్ద బిరుదు అది మామూలు బిరుదు కాదు అది మరి కేసీఆర్ గారు దాన్ని ఎట్లా తీసుకుంటారో తెలియదు కానీ గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ బాపు కేసీఆర్ అంటే ప్రజలందరూ ప్రత్యేక హోదా ఇస్తున్నారు ఆయనకి ఆయన ముఖ్యమంత్రి అయినా ప్రజలు గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణగానే పిలుస్తారు ముఖ్యమంత్రి కాకపోయినా గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఆ పేరుని ఎవరు భర్తీ చేయలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని పిలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని పిలుస్తారు ఎవరైనా గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని పిలువరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా లేకపోతే రేపటి రోజున బండి సంజయ్ అయినా బీజేపీ నుండి లేకపోతే ఇంకోరైనా గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అనేది చిరస్థాయిగా చరిత్ర పుటంలో కేసీఆర్ పేరే అక్షరాలతో స్వర్ణాక్షరాలతో తెలంగాణలో చిత్రీకరించబడతాయి దీంట్లో డౌటే లేదు మరి ఇంత పెద్ద బాధ్యత ఇంత పెద్ద హోదా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి ఇస్తున్నప్పుడు కేసీఆర్ పబ్లిక్ మీద అడగచ్చా నేను బయటికి రాను నన్ను ఓడగొట్టినారు అని చెప్పి ఫామ్ హౌస్కే పరిమితం అవ్వచ్చా సో ఇవన్నీ జరగచ్చా ఈ ఒక ప్రతిపక్ష పాత్రగా తెలంగాణ మాత్రమే కాదు
అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఎదురు చూస్తారు, అరే ఏంది టైంలో కేసీఆర్ సైలెంట్ అయ్యిండు, ఇక్కడ ఇంత ఇదైతుంది, 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. సో ఈ 6 గ్యారెంటీల గురించి కేటీఆర్ అడిగితే ఎవరు చూస్తారు? 2-3 చూస్తారు. అదే కేసీఆర్ అడిగితే చాలామంది చూస్తారు. కేసీఆర్ బయటికి రావాలి, అడగాలి. ఎందుకంటే కేసీఆర్ అంటే పార్టీలకు అతీతంగా కేసీఆర్ని ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీఆర్ఎస్ఆ కేసీఆర్, టీఆర్ఎస్ఆ స్కాములు చేసిండ్రని అనుకుంటున్నామా, లేకపోతే నిరుద్యోగులు నాగం పట్టించిన అనుకుంటున్నామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బీజేపీ నుండి కొంతమంది ఇంటర్వ్యూలు చూస్తే నీ రోల్ మోడల్ ఎవరయ్యా అంటే వాళ్ళ ఇంటర్వ్యూలలో కూడా కేసీఆరే. ఇదే రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకానొక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు నీ రోల్ మోడల్ ఎవరయ్యా అంటే కేసీఆరే. అంటే రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్, ఒకనొక దశలో ఒక లెజెండరీ లీడర్స్ అంటే అట్లా ఉండిపోతుంది. ఎవరు లెజెండరీ లీడర్సు? ఎన్టీఆర్, ఓకే, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక కేసీఆర్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆఖరికి ఇది మాట్లాడినా కానీ మళ్ళీ అమ్ముడు పోయినా అనుకోకండి. గతంలో కూడా చాలాసార్లు కేసీఆర్ గురించి నేను చాలాసార్లు మాట్లాడినా. ఎందుకంటే నేను కేసీఆర్కి ఫస్ట్ నుంచి కూడా, నేనే కాదు 90s బ్యాచ్ ఉంటుంది కదా, 90s బ్యాచ్ నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి బస్ అప్పుడు 2000 వీళ్ళు పార్టీ పెట్టినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చదువుకుంటున్నటువంటి సమయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి బస్సు టీఆర్ఎస్ భవన్ నుండి ఏర్పాటు చేస్తుండే. స్టూడెంట్స్ అందరినీ అప్పటి నుంచే కేసీఆర్ గ్యాదర్ చేస్తుండే. బస్సులు డైరెక్ట్గా మా ఇంటర్ కాలేజెస్ నుంచి బస్సులు వచ్చేవి ఎక్కడికి? టీఆర్ఎస్ భవన్కి. కేసీఆర్ తెలంగాణ గురించి కానీ లేకపోతే వివిధ దాని మీద మాట్లాడి స్పీచ్ ఇచ్చి భోజనం పెట్టి స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ ఏ కాలేజ్ వాళ్ళది ఆ కాలేజ్ దగ్గర దింపేస్తుండే భోజనం పెట్టి. సో అట్లా నేనే కాదు, నా తోటి స్నేహితులందరూ కూడా అప్పుడు రెగ్యులర్గా చాలామందికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే చాలామంది ఉన్నారు. సో నా తోటి స్నేహితులు కూడా ఆ ఏజ్ మాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే కొద్దిగా 15-16 ఇయర్స్ ఏజ్. సో ఆ టైంలోనే కేసీఆర్ స్పీచ్ విన్నాము అంటే ఖచ్చితంగా మేము అక్కడ ఆగిపోయినాం. ఎక్కడ? కేసీఆర్ స్పీచ్ దగ్గర ఆగిపోయినాం. సో ఆ మాటల మాంత్రికుడు అని త్రివిక్రమ్కి ఎట్లయితే పేరో, మాటల మాంత్రికుడు, ఒక వాక్చాతుర్య నేత, తెలంగాణ యాస కానీ భాష కానీ అద్భుతంగా మాట్లాడడం కానీ, ఈ తెలంగాణ గురించి ప్రతి ఒక్కటి తెలవడం కానీ అది కేసీఆర్ తర్వాత ఎవరికైనా తెలంగాణలో అన్న విషయాన్ని మేమందరము ఇంటర్లోనే మేము అనుకున్నాం. కానీ మా బాధ ఏంటంటే అప్పుడు కేసీఆర్ ఫ్యానే, ఇప్పుడు కేసీఆర్ ఫ్యానే, ఎప్పుడు కూడా కేసీఆర్ ఫ్యానే. వ్యక్తిగతంగా పర్సనల్గా నా జర్నలిస్టు ఈ ప్రశ్నించే గొంతుక పబ్లిక్ ఇష్యూస్ పక్కన పెడితే మా బాధ ఏంటంటే కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి మీద చాలామంది హోప్స్ పెట్టుకున్నప్పుడు, ఒక పెద్ద స్థాయిలో కేసీఆర్ని చూస్తున్నప్పుడు ఆ స్థాయి పర్సన్కి నెగటివ్ కమెంట్స్ వస్తున్నప్పుడు, లేకపోతే కేసీఆర్ మింగేస్తుండు, లక్షల కోట్లు సంపాదించేసిండు, అహంకారం పెరిగిపోయింది, ప్రజల్ని కలవకపోవడం, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, కుటుంబ సభ్యులు సంతోష్ కుమార్ ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి అడిగిన అపాయింట్మెంట్లు ఇప్పకపోవడం, లేకపోతే కేటీఆర్ కూడా ఎవరిని కలవకపోవడం, కేసీఆర్ జనాల్లో లేకపోవడమే కేసీఆర్ మైనస్ అయి కోపం వచ్చింది అందరికీ. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నాడో ఆ ఉద్యమకారులందరినీ కూడా పక్కన పెట్టేయడం, ఉద్యమకారులందరినీ కూడా కేసీఆర్ మోసం చేసిండు. అంటే ఎవరైతే తెలంగాణ కోసం కృషి చేసి కొట్లాడినారో ఆ కొట్లాడిన వాళ్ళందరినీ కేసీఆర్ తొక్కేసిండు, వాళ్ళకి ఎవరికి పదవులు ఇవ్వలే. సో ఇట్లా ఈ ఒక రకమైనటువంటి అహంకారం ఫస్ట్ 4 ఏళ్ళు బాగానే ఉంది. 2014 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కేసీఆర్ అనే ఒక పర్సన్ జనాల మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే 2018 సంవత్సరంలో ఎన్నికలు అయిన తర్వాత, రెండవ ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కుటుంబ సభ్యుల పెత్తనాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోవడం, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడము. చాలామంది అంటున్నారు అది కేసీఆర్ ఫామ్ హౌస్